ఇప్పుడు ఎస్తేరు 6 అధ్యాయం, ఎస్తేరు 6వ అధ్యాయం. పేర్లు కొన్ని తారతమ్యం అయిపోయింది. ఎస్తేరు 6వ అధ్యాయం, 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అక్కడ నెంబర్ లేదంటే మొదటి వచనం కానీ అర్థం. ఆ రాత్రి స్పష్టంగా వినపడాలి, స్పష్టంగా తెగేయాలి మాట. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజుకు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞ వేశాడగా రాజు ఎదుట చదివి వినిపించారు. ద్వారపాలకులైన ఏం పేరు? బిగ్దాను, తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన చంపాలని ప్రయత్నించే వాళ్ళు. ఇక్కడికి స్తోత్రాలు చూద్దామా? ఇక్కడ బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో బిగ్దాను, తెరేషు అని ఇద్దరు పేరు వాళ్ళు. బిగ్దాను చెప్పండి అందరూ. బిగ్దాను కాదు, బిగ్దాను, తెరేషు మగపిల్లల పేరు. ఇద్దరు రాజుగారు ఉద్యోగం చేస్తారు, రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేసేవాళ్ళు ఏ ఉద్యోగం అదంటే నఫంసుకులుగా సమర్పించుకున్నారు. లేక నఫంసుకులు అనగా మీరు ఎక్కడికో బొమ్మకండి, శనివారం బెచ్చకాడి బొమ్మకండి. నఫంసుకులు అంటే సమస్తము ఈ లోక సంబంధమైన మొత్తం పనులు, ఆస్తులు, లోక సంబంధమైన పనులన్నీ మానేసుకొని దేవునైన రాజుకు సమర్పించుకున్న సేవకులు లాంటి వాళ్ళే నఫంసుకులు అనుకోవచ్చు. ఆమె చదువుమా? చదువు గడిగా స్తోత్రాలు చదువుమా? వారికి కుటుంబాలు, ఇల్లు, వాటిలన్నీ వదిలిపెట్టి సమర్పించుకునే వాళ్ళు కొంతమంది, కొన్నిసార్లు కుటుంబాలు అయిన తర్వాత విడివిడిగా సపరేట్ అయి నఫంసుకులు ఉండే కొంతమంది, కుటుంబం అంతా నఫంసుకులుగా సమర్పించుకుని సేవ చేసేవాళ్ళు కొంతమంది. ఇట్లా ఉండే వాళ్ళందరినీ నఫంసుకులు అని కూడా అనొచ్చు బైబిల్ ప్రకారం. రాజు దగ్గర ఉద్యోగం చేయడానికి నఫంసుకులు కావాలి అంటే నఫంసుకులుగా శరీర ఆస్తులు, శరీర కోరికలు మొత్తం సంపుకొని ఇక పిల్లలు పుట్టే యోధం అలా ఆ విధమైన పనులు చేయకుండా పవిత్రంగా సమర్పించుకుని రాజు చెప్పిన దానికి మేము రెడీ అని సమర్పించుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు, బిగ్దాను, తెరేషు అనే ఇద్దరు. మేము సమర్పించుకొని రాజు దగ్గర ఉద్యోగం చేస్తామని రాజకోటలోకి అడుగు పెట్టారు. అప్లికేషన్ గ్రాంటెడ్ చేశారు, సంతకాలు పెట్టారు. వీరిద్దరు నపంచుకులు, ఏ కోరికలు, ఏ మదమాత్సర్యాలు వీళ్ళు పనిచేయట్లేదు, వీళ్ళు పర్ఫెక్ట్ అని ఉప్పు కారం తినే బ్లడ్ వీళ్ళు కనపడలేదని సెలక్షన్ చేసి వాళ్ళిద్దరికి ఉద్యోగం ఇచ్చారు. చెప్పకూడదు వేసేకి ఎందుకు ఇలా సమర్పించుకోండి? వీళ్ళు ఆడవాళ్ళ దగ్గర, మగవాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర వెళ్తానికి ఇబ్బంది ఉండదు. మీరు కూడా సంఘములో, పరిచర్యలో, సమర్పణలో సేవకుడైనా లేకపోతే సేవకురాలైనా లేకపోతే రాజు అయిన యేసయ్య దగ్గరైనా మన అందరూ సమర్పించుకున్నామంటే ఎవరితో మాట్లాడినా మీ ద్వారా ఎక్కడ అపవిత్రత కనపడకుండా మాట్లాడుతూ నేర్చుకోవాలి. అదే సమర్పణ. ఏమన్నా అర్థమైందా? పురుషులు స్త్రీలు అనేకమైన సంఘములో మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకున్నప్పుడు మీ మనస్సులో అపవిత్రమైన ఆలోచనలు రానియకుండా సమర్పణ కలిగిన దైవభక్తితో సహోదరుడు అని ఒక సమర్పణ కలిగిన దైవభక్తి, వాక్యము, దైవభయం మీలో ఉంటే మాట్లాడండి. మీ మనస్సులో ఆలోచనలు మారే వాళ్ళందరూ ఎవరు మాట్లాడకపోవడం చాలా మంచిది. చెప్పకూడదు వేసేకి అలాంటి సమర్పణ కలిగిన వారిని యేసయ్య ఉద్యోగం ఇస్తుంది గాక. ఆ సమర్పణ లేకపోతే ఆ ఉద్యోగం చేసిన ఒకటే, లేకపోతే మున్సిపాలిటీ తట్టు ఊడ్చుకోవడం నయం అని ప్రభు మనతో చెప్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరికి ఆశ్వేరోజు అని ఇద్దరికి ఉద్యోగం ఇచ్చాడు. సమర్పణ చేసుకుని మీకు కాళ్ళ కింద మెట్టిలాగా, మట్టి కింద మెట్టులాగా ఉంటామయ్యా అని సమర్పించుకుని వచ్చారు. నమ్మి ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి అక్కడ కొన్ని గద్దింపులు వస్తున్నాయి, కొన్ని హెచ్చరికలు వస్తున్నాయి, రాజు ఆజ్ఞలు భయంకరంగా వస్తున్నాయి. కొన్నిసార్లు రూల్స్ ఎక్కువైతున్నాయి. ఉద్యోగంలో అనేకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనేక మంది వస్తున్నారు, పోతున్నారు, వెనకొచ్చిన వాళ్ళు ముందు పోతున్నారు, ముందు వచ్చిన వెనకపోతున్నారు. రాజుగారు అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు అంటే భలే గద్దిస్తున్నాడు, భలే అరుస్తున్నాడు, భలే తిరుగుతున్నాడు, భలే వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళకి కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చింది? రాజుగా, బిగ్దానికి, తెరేషుగా. రాజు హెచ్చరిక రూల్స్ కి, హెచ్చరిక పనులకి అధికారంతో అరుస్తుంటే వాళ్ళిద్దరికి కోపం వచ్చింది. ఎవరి మీద వచ్చిన కోపం? రాజు మీద వచ్చిన కోపం. మనం కూడా కొన్నిసార్లు దేవుడు అనేకమైన రూల్స్ పెడతాడు, అనేకమైన క్రమశిక్షణ రూల్స్ పెడతాడు, అనేక విధాలుగా మనల్ని అల్లాడిస్తారు. కొన్నిసార్లు నరకొడతారు, మనం ఎలకగలుగుతాడు, కొన్నిసార్లు
దానికి నీకు కోపం రాదు దేవుడి మీద అసలు. ఏం దేవుడు ఏం చేశాడు మాకు అని రాంగ్ ఇచ్చిన కప్పలాగా అరవద్దు. నీ మనస్సులో రానివ్వద్దు. ఆయన నిన్ను అలగపడుతున్నాడు, నిన్ను సరిచేస్తున్నాడు, నీలో ఉన్న బెండ్లు మొత్తం వంచుతున్నాడు, నీ మేలు కొరకు నిన్ను దంచుతున్నాడు, నీ ఉపయోగకరంగా నువ్వు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా, ప్రయోజనకరమైన వ్యక్తురాలుగా మారాలని నిన్ను దంచుతున్నాడు. దానికి నువ్వు లోబడితే నీ గొప్ప ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. చెప్పకూడదు వేసకి ఒక నెల రోజుల నుంచి నేను 2 నెలల నుంచి 6 నెలల నుంచి నలిగిపోతున్నా. దీని వెనక గొప్ప అద్భుతం ఏదో దేవుడు చేయబోతున్నాడని ఎదురు చూస్తున్నాం. చేస్తునుగాక. చేతులు గడిగా స్తోత్రాలు చేద్దామా? చేతులు గడిగా స్తోత్రాలు చేద్దామా? ఇప్పటికే చాలా చేశాడు, ఇంకను చేయునుగాక. నిన్ను కూడా రాజు సేవకుడుగా, సంఘానికి రాజు ఎవరంటే సేవకుడే పెట్టాడు దేవుడు. మరి ఏం చేద్దాం? మన అందరికి రాజు యేసయ్య, సంఘానికి సేవకుడే రాజులు అంటాడు. సమాజానికి లోకంలో ఉన్న రాజులు వేరు. సంఘానికి వచ్చేసరికి దేవుడి తర్వాత ఎవరైనా భూమి మీద పరిపాలిస్తున్నారంటే సంఘాన్ని పరిపాలించే దేవుడి తర్వాత ఎవరైనా ఉండేది సేవకుడే. ఆ సేవకులు కొన్నిసార్లు మిమ్మల్ని వంకర్లు బెండ్లు తీయడానికి వాళ్ళు వాడుతుంటారు. ఆ వాడినప్పుడు పదాలు మీకు బాధపడితే ఉద్యోగంలో ప్రమోషన్ రావు, దేవుడి దగ్గర దీవెనలు రావు అని అర్థం. వీళ్ళిద్దరు ఏం చేశారంటే గద్దించి బుద్ధి చెబుతుంటే వాళ్ళిద్దరికి కొంచెం మనస్తాపం, ఇబ్బంది. ఇద్దరు సహోదరులు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి, అబ్బాయి మనం ఎన్ని రోజుల నుంచి అంత చేసినా సరే ఈయన అసలు మనల్ని ఇది కావట్లేదు, ప్లస్ మనల్నే తిడుతున్నాడు, ఇక లాభం లేదు, మ్యాప్కి వెళ్తాం. మ్యాప్ తీసాం. ఏం మ్యాప్? గోడ మీద మ్యాప్ కాదు, మటర్ మ్యాప్. మటర్ చేయాలంటే దానికి ఇస్తాం. నమ్మకంగా ఉద్యోగం ఉంటే మటర్ చేయడానికి మ్యాప్ తీసాం. డైరెక్ట్ భక్త్ సింగ్ గారిని ఒకసారి మటర్ చేయడానికి మ్యాప్ తీసాం. డైరెక్ట్గా చంపితే డౌట్ వచ్చి మన తర్వాత ప్రాబ్లం అయిపోతే ప్రేమతో ఇంటికి పిలిచాడు భోజనానికి. ఎవరైనా సేవకుడు ప్రేమతో సంఘంలో భోజనానికి చెప్పి పాకేం చేస్తారు? నేర్చుకున్నారు కాంపిటీషన్ పోతారు. ప్రేమతో పిలిచి పాస్టర్ గారు మీకు ఏది ఇష్టమని అడిగి అన్ని ఇష్టమైనవన్నీ తయారు చేసి దాంట్లో ఇష్టమైన విషయం కూడా కలిపి భోజనం ఆయన నమ్మి ప్రార్థన చేసుకొని తినే అలవాటు ఆయన. మీకు ఇంత అలవాటు? నిజం చెప్తాను, యథార్థం చెప్తాను. ప్రార్థన చేసుకుని తినే అలవాటు మీకు ఉంది అని యథార్థవంతులు చేతులు వచ్చి స్తోత్రం చెప్తాను. చేసేవాళ్ళే చెప్పండి, చేసేవాళ్ళే చెప్పండి అన్న. ఎవరు పెడితే లేకపోతే గుర్తు వచ్చినప్పుడు చేస్తాను, గుర్తు లేనప్పుడు తింటామన్నా కూడా వద్దు. మ్యాక్సిమం ఒకవేళ మొత్తం నోట్లో బయట గుర్తు వచ్చినా మొత్తం లోపల ఉంచుకొని ప్రార్థన కూడా చేయొచ్చు. నేను భోజనానికి వెళ్తే ఒక బాబాయ్ నేను ఎక్కి పోయి అడిగిపోయిన తర్వాత భోజనాలు ఏంటంటే అడావుడిగా దబదబ తినేసాను. తినేసరికి బాబాయ్ ఏం కొంచెమే తిన్నావు, బాగా ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాయంటే నేను తినేదంటే ఇంటికి వచ్చిన తర్వాత కోలాలు చెప్తున్నా మళ్ళీ పెట్టి పాస్టర్ గారికి కొంచెం తినడం చెప్తుంది. కాదు నేను తినేది అంతే అని. ఇక్కడికి సొంతాలు చదమ్మా. ఎందుకు కొంచెం ఏదన్నాను? అందరూ ఎంత తింటుంటే నేను ఎంత తినాల్సి వచ్చింది. ఎందుకంటే కొంచెం తింటే మళ్ళీ నేను వేరే ఊరు వెళ్ళాలి, వేరే ఊరు వెళ్ళాలి. ఒకవేళ మేము చేసాము తప్పనిసరి తినాల్సిందని గట్టిగా పట్టుబట్టారనుకో ఆ ఇంట్లో కొంచెమే అక్కడ కూడా తినాలి. ఇప్పుడు ఖాళీ ఉంచుకోవడం మంచిదా లేదా? అక్కడే దొరికింది గుర్రు వేసామనుకో, బస్తాకి వేసినట్టు. ఎక్కడ బలవంతంగా మేము చికెన్ చేసుకొచ్చా, మేము వండాము, కొంచెం తినాల్సిందని అడ్డం తిరిగారనుకో ఏం చేయాలప్పుడు? బస్తా పలుద్ది. తింటే స్నేహమే పలుద్దా లేదా? గడిగా సోదరాలు చదువుమా. అదే ఖాళీ ఉంచామనుకో కొంచెమే తినొచ్చు, వాళ్ళు తృప్తి పెడతారు. అదే కొంచెమే తింటావు బాస్ గారు, కొంచెం అన్న తినాలంటే కాదు మళ్ళీ ఖాళీ ఉంచుకోవాలి. నేను మళ్ళీ వేరే ఊరేలా ఆ ఊళ్ళో కొంచెం పెట్టితే ఒక ఎదవరాలు పెడితే అక్కుమతి కూడా తినాలిగా. అందుకని ఖాళీ ఉంచడం చాలా నాకు మంచిది, నాకు తెలుసు ఆ భాగం. కాబట్టి నేను కొంచెం ఏంటంటే మీరు ఏంటి పాస్టర్ గారు మా ఇంట్లో కూర సరిగ్గా చేయలేదు, ఒక కారం ఎక్కువైంది పాపం అందుకే తినట్లేదు, అయినా పేదవాళ్ళు ఎవరేం తింటారు, పెద్ద దగ్గర తింటాడు అని అనుకోమాకండి. అసలు ప్రసక్తే లేదు.
రోడ్డు పక్కన మున్సిపాలిటీ తొట్టి పక్కన కూర్చొని అన్నం తిని ఒక తల్లి వ్యాపారం చేసి రోడ్డు పక్కన మున్సిపాలిటీ తొట్టి పక్కన ట్యాంక్, ఆ ట్యాంకులో నుంచి నీళ్ళు ఆ గుడిసెలోకి వస్తే ఆమె సంవత్సరాల పడి మంచంలో మురుగుతున్న ముసలమ్మ ప్రేమతో ఒక్కసారి మా ఇంట్లో అన్నం తింటామని అడిగితే తప్పనిసరిగా నేను వస్తామని ఆ ఇంటికి పోయి ఆ ముసలమ్మ ముందే కూర్చొని ముద్ద తినొచ్చింది. భయంకర కంపు స్మెల్ ముసలమ్మ కాడ ఆ మున్సిపాలిటీ. అయినా సరే ప్రేమతో ఆమె పెట్టినంత అన్నం తిని బాక్స్ ఆడ పెట్టి ఆమెకి మరి ఆమె అన్నం నాకు పెట్టింది కాబట్టి ఆమెకు కావాల్సింది నేను కొనుక్కొచ్చి మళ్ళీ ఆమెకిచ్చిపోయి. ఇది నా దేవుడు నేర్పిన బుద్ధి. గడిగా సోదరాలు చూద్దామా. కాబట్టి నేను పేదవాళ్ళ దగ్గర తక్కువ తింటాను, డబ్బున్న వాళ్ళ దగ్గర ఎక్కువ తింటాను భ్రమ. మీరు అనుకుంటే అది మీకే, నాకైతే ఏం సంబంధం లేదు. గడిగా సోదరాలు చూద్దామా. చేతులు గడిగా సోదరాలు చూద్దామా. పరిస్థితులను అర్థం చేసుకునేవాడు భక్తులు అవుతాడు. అర్థం చేసుకోకపోతే మీ ఇష్టం. చెప్పకూడదు వేసాకి. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. అంతా నా మేలునే, అంతా నా మంచికే, తన చిత్తము మానను. హల్లెలూయా. ఎప్పుడైనా బాగుందా బాగలేదని అడుగుతాను నన్ను. మన పిల్లలు మన ఇంట్లో పిల్లలు అనేది బాగుంది బాగా చెప్తారు. కొత్త వాళ్ళ దగ్గర చెప్పను. ఏది పెట్టినా బాగుందని తినేస్తాను. ఇక్కడికి సంతాలు చేద్దామా. మన అమ్మాయి అప్పుడు అడావుడిగా అన్నం కూడా తినలేదని ఏదో లావు ఉగ్గిలు ఉడకబెట్టి దెబ్బ మసాలా వేసేసి మా మామ కలిపినట్టు కలిపాడు మసాలా. మా మామ మసాలా పెట్టాడు మధ్య. ఆయన కలిపి టక్క తీసుకొచ్చింది, గిన్నె తీసుకొచ్చింది. బాబా ఏంటంటే మళ్ళీ ఉబ్బిద్ది, నేను మళ్ళీ వేరే ఊరుకోవాలి. సగానికి సగం దీపిచ్చేసి కొంచెం తినేసరి నోట్లో స్పూన్ పెడేసి ఉప్పు ఎక్కువేసింది. ఉప్పు ఎక్కువేసి ఇంకా సగం తీయమన్నా. ఏమైంది అని ఉప్పు ఎక్కువైందా తీయను. ఎందుకు చెప్పగలిగానా అంటే మన పిల్ల కాదు చెప్పగలిగాను. కాబట్టి మీరు కూడా మన అని అర్థం చేసుకొని ఫీల్ అవ్వాలంటే చెప్తారు. ఫీల్ అయ్యేవారికి అసలు చెప్పను. ఏది పెట్టినా బాగుందమ్మా, నీకు దన్నం కదా దమ్మా సోపరు అని చెప్పేసి గడిగా సోదరాలు దమ్మా. ఫీల్ అయ్యే రకాలు ఇదని ఏది చెప్పినా ఫీల్ అవుతారు. ఇది ఉన్నది చెప్పినా ఫీల్ అవుతారు. మీరు చెప్పడం చెప్పలేదు అనవసరం అనుకొని నాకు బ్రహ్మాండం తెల్లారు అని చెప్పారు. అప్పుడు అబ్బో బాగుంది మా పాస్ గారు పొగిడారని వీళ్ళకి పొంగి. ఎందుకు ఆ పొగడతలకి? కడుపు నిండా ప్రేమతో అన్నం పెట్టండి. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. చదువు గడిగా సోదరాలు చదవమ్మా. హల్లెలూయా. వీళ్ళిద్దరు కలిసి అన్నంలో ఏం పోసారు తెలుసా? భక్త్ సింగ్ గారికి ఇసం పోసాడు. ఆయన ప్రార్థన చేసిన అలవాటు లేదు. శుభ్రంగా ప్రార్థన చేసుకుని తినేశాడు. ప్రార్థన చేసుకొని తిన్నాడు కాబట్టి ఆయనకి ఏం కాదు. చెప్పకూడదు వేసాకి. మీరు కూడా ఎప్పుడైనా సరే చక్కగా ప్రార్థన చేసుకొని తినండి. దాంట్లో ఉన్న ఇబ్బందులు ఇరుకులు రోగాలు ఏమి రాకుండా ప్రభు కాపాడును గాక. దొరికింది మా ఆడవాళ్ళు చేసింది ఎక్కబడి మొక్కల మీద మొక్కలు మింగామనుకో ఎక్కడ వంగదు. ఎక్కువగా మింగితే ఎక్కువ వంగడం. భూమి ఆందో నాకు ఆర్థం చూడు. మా ఏడాది మామూలుగా వండదు. అసలు రికార్డు మీద రికార్డు వండిద్ది. ఏ మోడల్ కాదు ఆ మోడల్ నేనే. ఒక్కసారి ఇది వండి పెట్టి అడిగి సాగే అంటారు. అప్పుడప్పుడు ఎందుకు నువ్వు చేస్తావు అడగకపోయినా అంట. ఆమె ఏ టైప్లో అంటే ఆ టైప్లో చేసి పెట్టింది. ఆయన సరే నేను వంగి భూమి అంటున్నా. ఎందుకు అంటుతుందంటే పెట్టినట్టు తినను. ఆమె లేదమ్మా కొంచెమే తింట. దొరికినట్టు ప్రార్థన కూడా చేసుకోకుండా ఎగబడి తింటామని మీకు నష్టమని ప్రేమతో చెప్తున్నాం. ఆమె చూద్దామా. ప్రార్థన చేసుకొని తినండి. చేసుకుందండి. భక్త్ సింగ్ గారు ప్రార్థన చేసుకొని తినటం వల్ల ఆ రోజు ఏమైంది? విషము విరిచేసాడు దేవుడు. చెప్పకూడదు మేసకి. హల్లెలూయా. ప్రార్థన నీ ఆహారాన్ని అంత పవిత్రంగా మార్చిద్దని గుర్తు. ఇక్కడ కూడా రాజుగారు అలాగనే ప్లాన్ చేశారు ఇద్దరు సంపాలని. దైవజనుడైన మొర్దెకై గేట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు అదే ఆస్థానంలో. ఆయన చూసి ప్రార్థన చేసి విషయాన్ని రాజుగారికి చెప్పాడు. గడిగా సోదరాజులమా. ఆయన దైవభక్తుడు కాబట్టి, దేవుని వాక్యం తెలిసినాడు కాబట్టి ఆ మఠంలో కలవకుండా వాళ్ళతోటి ఉద్యోగస్తులతో చేయగలగకుండా నిజమే నాకు కూడా గేట్ వాచ్మెన్ చాలా రోజులైంది, ఇంతవరకు నా ప్రమోషన్ రాదు, నాకు ఏమీ లేదు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి వాచ్మెన్ ఉన్నాను, ఆఖరి రాణి గారు ఎవరు అనుకున్నావు? నా కూతురే.
అయినా సరే నాకు పోస్ట్ మారుతాడని మార్చలేదు, నేను కూడా మీతో కలుగుతాను, వేసేద్దాం అని కలవలే ఆయన. కొంతమంది చెప్పుడు మాటలు ఏదైనా చేస్తుంటే, చెడ్డ పనులు ఏదైనా చేస్తుంటే కలిసి సపోర్ట్ చేస్తారు చెడ్డ పనులు. మీరు అలాంటి వారిగా ఉండకూడదు, దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఆమె చూద్దామా? మీకు నష్టం కలిగించినా సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే మేలే చేయాలని కోరుకో, దేవుడు ఎప్పటికైనా నీకు మేలు చేయనుగాక. వీళ్ళిద్దరు కీడు చేద్దామన్నారు, మొర్దెకై కీడొద్దు మేలు చేద్దాం అనుకున్నాడు. మేలు చేద్దాం అనుకున్న వ్యక్తి చెప్పిన వినేటట్లేదని వాళ్ళతో ఏకీభవించకుండా వాళ్ళు చేస్తున్నది మొత్తం సీసీ కెమెరాలు బంధించి మొత్తం రాజుగారికి జాగ్రత్తలు చెప్పారు, రాణి గారికి చెప్పారు, అప్పుడున్న అధికారులు చెప్తే వాళ్ళు జాగ్రత్త చేసి ఆయన ప్రాణం పోకుండా కాపాడారు. వాళ్ళిద్దరిని పట్టుకొని శిక్ష వేశారు. కదా క్లోజ్. ఎవరు ఆ సంపాలనుకున్న వ్యక్తులు? ఎవరు? బిగ్దాను, తెరూషు. మీరు ఆ బ్యాచ్లో పేరు రాపించుకోకూడదు. చెప్పకూడదు పేసరికి. దేవుని పని పాడు చేసేవారుగా, సేవకుల్ని పాడు చేసేవారుగా, సంఘాన్ని పాడు చేసేవారుగా, దేవుని పరిచర్ని పాడు చేసేవారుగా ఆ జాబితాలో మీరు ఉండకూడదు. ఉంటే విషయం కలిపిన వాళ్ళతో సమానం లెక్కలోకి వస్తారు. అందుకని దయచేసి దేవుని పని, దేవుని సంఘాన్ని, దేవుని సేవకుని, దేవుని పని ఎక్కడ నీ ద్వారా పాడు కాకుండా చెప్పాలి. ఎవరు ఉండాలి? మనందరము ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ద్వారా దేవునికి మేలు జరగాలి, మన ద్వారా సేవకునికి మేలు జరగాలి, మన ద్వారా సంఘానికి మేలు జరగాలి, మన ద్వారా మందిరానికి మేలు జరగాలి, మన ద్వారా మేలే జరగాలి. కానీ ఎక్కడ కీడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఎవరైతే ఉంటారో వారి ఉపవాసానికి దేవుడు వెంటనే జవాబిచ్చునుగాక. హల్లెలూయా. ఈ గొప్ప పని చేసిన తర్వాత మొర్దెకై ఒక రోజు బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. ఇంత మంచి పని చేసిన ఆయన ఒకరోజు బట్టలు చింపుకొని ఏడుస్తా బూడె పోసుకొని ఏడుస్తున్నాడు. ఏం తినకుండా. ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని అందరు యూదులు వచ్చి కొంతమంది సాకారు ఏమైందంటే యూదుల మీద కుట్ర పన్నారు, దేవుని పిల్లల మీద కుట్ర పన్నుతున్నారు అని ఒక వాగ్దానం రాజుగారు రిలీజ్ చేశారు. హామాన్ గారి ద్వారా ఇట్లా ప్లాన్ జరిగింది అనగానే బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. ఉపవాసంతో బుగ్గి పోసుకొని ఏడుస్తున్నాడు. కొంతమంది ఆయనతో కలిసి ఏడుస్తున్నారు. ఈ లోపల అందులో ఇద్దరు నపుంసకులు, కొద్దిమంది నపుంసకులు రాణి గారికి కబురు చెప్పడానికి పంపించాడు. ఆమె చదవమా? ఎవరు రాణి? అక్కడ షూషాన్ కోటలో, హెడ్ ఆఫీస్ లో, న్యూఢిల్లీ లాంటి హెడ్ క్వార్టర్ లో రాణి గారు అంతఃపురంలో సంతోషంతో, పనికత్తులతో, ఆనందంగా ఉయ్యాల మీద ఊగుతా ఉంది. ఎస్తేర్ గడిగా స్తోత్రాలు చదవమా? అక్కడికి వచ్చేసి ఇద్దరు మనుషులు వచ్చి, అమ్మా మీ బాబాయ్ లేదా మీ పినతండ్రి బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు, కన్నీళ్లతో రోదం చేస్తున్నాడు. ఏమైందో అర్థం కావట్లేదంటే అక్కడ ఏదో ఆజ్ఞ వచ్చిందంటే అది ఇళ్ళగా చేడుస్తున్నాడు, మీకు చెప్పమన్నాడు అని. వెంటనే ఆయన చూసి మంచి దుస్తులు తీసుకొచ్చి మా బాబాయ్కి మంచి దుస్తులు అయినా ఆ బట్టలు మొత్తం సినిపోయి శుభ్రం చేయాలి అన్నాడు. పోయి బట్టలు తీసుకుని పోయారు. అయ్యా మీ అమ్మాయి రాణి గారు బట్టలు ఇచ్చింది కట్టుకోమంటే, చూసావా నా కూతురు అంటే ఏందనుకున్నావు, రాణి గారు బట్టలు పంపించింది అని ఏరా బిల్డప్లు వేసుకోవాలి. ఎవరి మనకు కాక బాధల్లో ఉన్నప్పుడు ఏడేసుకుంటాడు. ఆయన బాధ ఏదంటే ఆయనకు వచ్చిన బాధ కాదు, ఆత్మలు మొత్తం నశించిపోతున్న ఆత్మలు, యూదులు మొత్తానికి ప్రాణరక్షణ లేదు, నరికేయమని ఓసపాతమైన ఆర్డర్ వచ్చింది. కాబట్టి వెంటనే ఆ బట్టలు తీసుకోకుండా పక్కన పెట్టేసి ఎస్తేరుతో మాట్లాడాలి రమ్మని గడిగా స్తోత్రాలు చదవమా? ఎస్తేరు కాడికి పోయి, అమ్మా మన యూదులు మన జాతి మొత్తానికి ఇటుగో ఈ ప్రాణరక్షణ లేకుండా ఘోరమైన నష్టం ఒకటి జరుగుతుంది, వీళ్ళందరినీ చంపేమైన ఆర్డర్ ఒకటి మీ రాజుగారు ఉంగరం వేసి ముద్రేశాడు, ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతారు, నేను ఏ విధమైన బట్టలు కట్టుకోవాలి, ఏ విధంగా నేను సంతోషంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలంటే నన్ను ఏం చేయమంటావు బాబాయ్? సింపుల్. ఓ పక్క ఓసపోతున్నారు, మా వాళ్ళందరినీ చంపేస్తున్నారు అంటే నన్ను ఏం చేయమంటావు బాబాయ్? సింపుల్గా అంటావేది నువ్వు? ఏం పట్టి పట్టినట్టు ఉంటావేది? సంఘంలో ఏదైనా జరుగుతుంటే, సేవకుడు పట్ల ఏదైనా జరుగుతుంటే, పరిచయం ఏదైనా నష్టం జరుగుతుంటే, సంఘంలో ఉన్న సహోదరుడికి ఏదైనా నష్టం జరుగుతుంటే, సేవకుల మీద అనేక వ్యతిరేకతలు వస్తుంటే, సేవకుల మీద మటర్ ప్రాబ్లం చేస్తుంటే నాకేం తెలుసు బాబాయ్, నేనేం తెలుసు అని అందరూ కూర్చుంటావేంటి? తెలుసుకొని కూడా అసలు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏమైంది, మంచి చెడ్డ, అసలు ఏంది ప్రాణం, ఉపవాసం ఉండేనా, ప్రార్థన చేస్తాను, నాకు ఏమైనా సహాయం కావాలా, నేను ఏమైనా సపోర్ట్ చేయమంటా, ఏమైనా ప్లాన్ ఉందా, ఏమైనా చేయమంటావని ఒక్క మాట కూడా అడగకుండా నేనేం చేశాను, నాకేం తెలుసు, నాదేముంది, నేనేదో చిన్నవాడిని, నేనేదో పెద్దవాడిని, నేనే బాధ్యదాన్ని అని పైన మన మాటలు మాట్లాడతావేం చేస్తారు అని చేశాడు మొదటికే. దేవుడి మేము కలుగును కాక కొంచెం గడికి చెప్తే బాగుంటుంది అనుకుంటా.
ఇష్టంగా చెప్పండి ఒకసారి. నీ సహోదరుడికి ఏదైనా ఆపద వచ్చిందని తెలిస్తే, ఘోరమైన పరిస్థితులు కనీసం పలకరించి పరామర్శించి ఎట్లా ఉన్నావు, ఏంది, ఏం చేస్తున్నావు మరి అని అడిగాము ఒకసారి అన్న నేనే. గడిగా సోదరాలు చూద్దామా? మీకు చెప్పను ఆయనకు అర్థమైంది. కొన్నిసార్లు మనం ఏం పట్టి పడినట్టుగా మనకి దేవుడిచ్చిన పవర్ ఏదో ఒకటి, మన టాలెంట్ ఏదో ఒకటి ఉపయోగపడి సాకారంగా మందిరానికో, పరిచర్యకో, సంఘానికో, సేవకుడికో నా వంతు నేను ఏదో ఒక విధంగా ఉపయోగపడాలనే ఆలోచనలో రాకపోతే దేవుని వాక్యము, దేవుని ఆత్మ నీలో పనిచేయట్లేదు, అదే గుర్తు. సంఘము పాడైపోతుందనుకో, సంఘ సహోదరులు పాడైపోతుంది, దేవుని మందిరానికి రావట్లేదనుకో, ఏందమ్మా విజయ రావట్లేదు, అప్పుడప్పుడు కనపడుతున్నావు, వారం వారం కనపడుతున్నావు, అడగాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? అతను నాకేం తెలుసు పాస్తున్నారు, ఆమె ఇష్టం, ఆమె నా ఇష్టం నాకు అని అంటే అట్లా నీ బాధ్యత ఏం చేస్తావు? నీ ఉపవాసానికి జవాబు ఎప్పుడు వచ్చింది? ఓ పక్క మందిరం ఫ్యాన్ అయిపోయింది, ఫ్యాను కిరా 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 అని సౌండ్ అవుతుంది, వాక్యం చెప్పేటప్పుడు అయ్యో మందిరంలో ఫ్యాన్ అలా కిరా కిరా అని తిరుగుతుంది, మెదలకుండా ఉంటావేంది సార్? నీకు బాధ్యత లేదా అని అడుగుతాడు దేవుడు. మందిరం పాడైపోతుంది, లైట్లు ఎరగట్లేదు, లేకపోతే సాపులు పాడైపోయింది, లేకపోతే మందిరం గోడలు పడిపోతున్నాయి, వీటన్నిటి విషయంలో నెహెమీయా అంత అడుగు కట్టుకుని మందిరం గోడలు కట్టాడు. రాత్రి పగలు ఉద్యోగం చేసి ₹1,00,000 సంపాదించిన నెహెమీయా మొత్తం వదిలిపెట్టి ఉపవాసం ప్రార్థన చేసి తన సమస్తాన్ని తీసుకొచ్చి మళ్ళా పాడైపోయిన మందిరాన్ని, పాడైపోయిన యెరూషలేము గోడలు రాత్రి పగలు డ్యూటీలు పట్టుకొని సైనికులు తీసుకొని రాత్రి పగలు నిలబడి కట్టించిపోయారు. చెప్పకూడదు వేసేకి. పాడైపోయిన మందిరాలు, పాడైపోయిన గోడలు చూసి ఎవరు చెప్పలా, ఏ పాస్టర్ గెలవలైంది. అతనికే విషయం తెలిసిన వెంటనే తన ఉద్యోగానికి లీవ్ తీసుకొని వచ్చి ఉపవాసంతో ప్రార్థన చేసేసి కావలసినవన్నీ సమకూర్చి మరలా తిరిగి వెళ్ళాడంట రాజు దగ్గర ఉద్యోగం. ఇలాంటి బాధ్యత కలిగిన వారికి మనం ఉంటే మన ఉపవాసానికి జవాబులు ఇచ్చిన దాకా దేవునికి స్తోత్రాలు చూద్దామా? ఏ పట్టి పట్టినట్టు కలపమంటారు కొంతమంది, చెబితేనే చేస్తారు, చెప్పకుండా నీ వంతు నువ్వు బాధ్యత, ఇది మనది, దేవుని మందిరం మనది, పరిచర్య మనది, మన సహోదరుడు, మన తమ్ముడు, మన అన్న, మన అక్క, ఏం జరిగిందని ఒక పలకరించడానికి కూడా ఫోన్ లేవా అని అడుగుతాడు దేవుడు. అక్క అడుగుతాడు. ఆపదలో ఉన్నవాడిని, ఇబ్బందుల్లో ఉన్నవాడిని పరామర్శించారు. రాజు రాత్రాంతా నిద్రపోకుండా, ఒక అన్యుడైన రాజు రాత్రాంతా నిద్రపోకుండా తన సుఖభోగాలు మొత్తం పక్కన పెట్టి, నాట్యమండలి మొత్తం పక్కన పెట్టి, రాజు రాత్రి కూడా నాట్యమండలి పెట్టుకుంటారు, ఆ నాట్యమండలి మొత్తం పక్కన పడేసేసి రాత్రి మొత్తం నిద్రపోకుండా ప్రార్థన చేసి, దానియేలు చిరంజీవిగా ఉండావా, బ్రతికే ఉండావా, మీ దేవుడు నిన్ను కాపాడని తెల్లవారిన దాకా నిద్రపోకుండా, రాజు క్షేమం కొరకు కాదు, దానియేలు క్షేమం కొరకు రాజే అన్యుడే ఉపవాసం ఉండి రాత్రి ప్రార్థన చేసి తెల్లవారుజామున పలకరించాడు. పోయి బావి కాడికి స్వయంగా ఆయన పోయి, జైలు కాడికి ఆయనే పోయి ఎలా ఉంటావు, ఏంది, నీ దేవుడు నిన్ను కాపాడాడు కానీ పరామర్శించి వచ్చాడంట. చెప్పకూడదు వేసేకి. ఒక రాజు అంత కూడా తనకున్న సమస్తం పక్కన పెట్టి, తనకి అన్నిట్లో అసలు దానియేలు అడగాల్సిన అవసరమే లేదు. దానియేలు జీవము కలిగిన దేవుని సేవకుడు, అతను బ్రతికి ఉండటం, అతను మంచిగా ఉండటం రాజ్యానికి, దేశానికి క్షేమము అనే ఆలోచనతో రాజుగారే స్వయంగా పోయి పరామర్శించి పలకరించాడంట. కనీసం ఫోన్ చేశానా సరే ఎలా ఉండవు అని అడగాలి ఎవరినైనా సరే. లేకపోతే నీకు కుదరకపోతే నీ భార్య చేత, నీ పిల్లల చేతను మాట్లాడాల్సిన బాధ్యత మీద ఉంది. ఇక్కడిగా స్తోత్రాలు చూద్దామా? అసలు కొంతమందికి ఏం పట్టదు, నా ఇల్లు, నా పిల్లం, నా పిల్లలు, నా మనవరాలు, నా మనవడు చాలు, ఇదే నా జీవితం, నా బెర్ర, నా కూర, నా దూడ, నా వంట, నా ఉద్యోగం, నా చదువు, నా మార్కెట్, నా పొలము, నా గేదె, నా ఎంతవరకే ఉండాలి. ఇది సంఘానికి న్యాయం కానే. సంఘము అంటే పేతురు ఒకసారి సరసాల్లో ఏం చేసేదా సార్, మొత్తం ఏకమై ఒక రాత్రాంతయు ఎట్టారు, తెల్లారిందాక ప్రార్థన, దెబ్బకి జైలు పునాదులు కూడా షేక్ వచ్చింది. దేవదూతలు వచ్చి పేతుని తీసుకొచ్చాడు పెట్టారండి ప్రార్థన చెప్పాలి. చెప్పకూడదు వేసేకి. కొంతమంది చాలా ప్రార్థన చేశారు, చాలా సహకారాలు అందించారు, చాలా పక్కన వారి పనులు మానుకొని సాగుతారు. ఎక్కడికి సదురాజమ్మా దేవదాలు ఉన్నారు. ఇవన్నీ బయటికి రావడానికే ప్రభు నాకు ఒక
పెట్టాడు. ఎవరు ఎలాంటి వాళ్ళు మొత్తం స్కేలు పిన్ను మొత్తం వచ్చేసారు. చెప్పకూడదు మేసకి స్కేలు పెన్ను పిన్ను మొత్తం బయటకు వస్తారు. ప్రభు దగ్గర కూడా వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. రాజుగారిని చంపడానికి ప్రయత్నం చేసిన ఇద్దరు బయటకు వచ్చారు. మొర్దెకై అంగలార్చి ప్రాణం పెట్టి యూదులు క్షేమం కొరకు అంగలార్చబడని మొర్దెకైకి సహాయం చేయడానికి అనేక మంది వచ్చి అనుకోండి మేము కూడా నీతో ఉపవాసం బూడిద పోసుకుని ఏడ్చులో పడ్డారు. ఇదిగో రాణి కాడికి పోయి ఈ విషయం చెబితే అమ్మాయి అంటది అంతఃపురంలో కూర్చొని ఏమంటదంటే నేనేం చేశాను బాబాయ్, నా వల్ల ఏమైంది, 4 రోజులైంది నా మనిషి పంపకు రాక అన్నది. మన భాషలో చెప్తున్నాను, మనకు ఆ టైంలో చెప్తే అర్థమైతే చెప్తున్నాను. అక్కడ రాస్తుంటుంది, చదవండి కావాలంటే. 4 రోజులైంది ముఖం చూడక, 4 రోజులైంది రాజుగారితో మాట్లాడే, 4 రోజులైంది నేను ఆనందానికి ఆయనతో కలిసి. ఇక ఈ 4 రోజులు నా కంపులో ఆనందానికి రావట్లే, ఆయన అంత బిజీలో ఉంటే. అలాంటి ఆయన కాడికి పోయి ఇప్పుడు ఈ బాధలు చెప్పాలంటే రాజాజ్ఞ పక్కన పోవడానికి నాకు పర్మిషన్ లేదు. రాజు దండము ఎవరినైతే రమ్మంటాడో వారే లోపలికి వెళ్ళాలి, కానీ మాట్లాడటానికి ఎవరు పడితే వాళ్ళు నేను భార్యనంత మాత్రం ఎగబడిపోవడానికి నాకు కూడా పర్మిషన్ లేదు. గట్టిగా స్తోత్రాలు చదవమా. కొన్నిసార్లు నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడటానికి భయం పెట్టి కొంతమంది కస్టమర్ అడిగారు. ఆమంటది నేను పోయినా ఇప్పుడు నాకు నేను కూడా చెప్పలేదు అయ్యా. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని రూల్స్ ప్రకారంగా కొన్ని ఫుల్ బిజీ మీద ఉన్నప్పుడు కొన్నిసార్లు మాట్లాడటానికి కొంతమంది రాజుతో అందులో ఆ రాజు మహామూర్ఖుడు, వాక్యం తెలిసిన గడిగా స్తోత్రాలు చూద్దామా. మహా కోపిష్ట, ప్రపంచంలో కోపిష్టుడు ఎవరంటే ఫస్ట్ మీరు తాగేయాలంట, అంత కోపిష్ట. అలాంటి వ్యక్తి దగ్గర ఇప్పుడు ఎస్తేర్ పోయి మాట్లాడితే గుండెలు దడపడుతుంది. మొర్దెకై అంటాడు, ఓ పక్క ఆమె బాధ ఆమె చెప్పి నేను బాధ అని చెప్పాడు. ఓ పక్క సావు బతుకులో ప్రజలు అల్లాడిపోతున్నారు, నాకు భయం నాకు భయం నాకు భయం అంటావేంది మాయ్. నువ్వు కాకపోతే దేవుడు మరొక ద్వారా అయినా సరే క్షేమం మేలు చేస్తాడు. అప్పుడు నువ్వు కూడా యూదురాలు అనే సంగతి వస్తుంది, నువ్వు కూడా అదే జాతిలో పిల్లవని బయటకు వస్తుంది. అప్పుడు వారితో పాటు నిన్ను కూడా కోసి మొక్కలేస్తారని అర్థం. కాబట్టి ఆలోచించు, ఇదే మంచి తరుణం. ఎప్పుడు నిలబడాలి అప్పుడు నిలబడాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, కొంతమంది ప్రాణాలను కాపాడుతూ ఉన్నాడు. చెప్పకూడదు మేసకి సేవకుడికి ఆపద వచ్చినప్పుడు నిలబడకపోతే ఇంకెప్పుడు నిలబడతారా మనం? స్వతం నోరు ఎలా చెప్పుకొని చెప్తున్నాం ఒక టీవీ ఎట్లాంటి పెట్టుకోవడానికి మేము ప్రభు రక్షించింది. ఇక్కడికి స్వతంత్రమా. ప్రభు పిలిచింది ఎందుకంటే దేవుని పని జరగడానికి ఎవరైతే నిలబడతారో వారికి అండగా నిలబడి దేవుని రాజ్యాన్ని మనందరం కలిసి కట్టడానికి నడుము కట్టాలి. అందుకు నిన్ను ప్రేమించి రక్షణలోకి నడిపించింది. చెప్పకూడదు వేసాకి హల్లెలూయా. యాడికి పోయేదాకా మీ మనవరాలు తర్వాత చూద్ది కానీ ఆమె మొక్క ఎప్పుడు ఆమె మొఖం చూసుకొని సరిపోతుంది. నీకు వచ్చిన కాడి నుంచి వాక్యమే నాకు ఆ పిల్లలు చేస్తాడు ఒక ఎక్కువ అయితే మళ్ళీ ఆమె మొఖం చూసుకొని కూర్చుంటాం. మీ అమ్మాయి గుండె మీద ఎట్టి కొత్త యాడికి పోదు. గడిగా స్తోత్రాలు చేద్దామా. హల్లెలూయా. మన నా పిల్లకి వాళ్ళ అమ్మ గుండె మీద ఎన్నికలు తీయాలి, కొంచెం కట్ చేయాలి చేతురాన్ని కట్ చేయించింది, గుండె చేయించుకుని వచ్చిన నా పిల్లకి మా మనవరాలు గుండె ఎప్పుడు వచ్చిందని మా అక్క యాడికి పుట్టాడికి వెళ్ళి శాంసంగ్ తోడిగా వచ్చింది. ఆ పిల్లగాడనే ఉంది మళ్ళీ వచ్చి నెలకాలు కొరకేదో కలుసుకుంటే దేవుడు ఆమె చూద్దామా. చేతులు గడిగా స్తోత్రాలు చూద్దామా. ఎస్తేర్ నా విధంగా వార్నింగ్ ఇస్తే మొదటగా ఎస్తేర్ అలా బాధపడుతుంటే గట్టిగా చెప్పాడు, మళ్ళీ నువ్వు కాకపోతే దేవుడు మరొక ద్వారా మేలు జరిగితే నువ్వు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తే అప్పుడు ఎస్తేర్ భయపడి అట్టయితే నా కోసం ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి. ఆమె చూద్దామా. నేను ఉపవాసం ఉంటాను, నా దగ్గర పనికర్తలు కూడా ఉపవాసం ఉంటాను, నీ దగ్గర మనుషులు అందరూ ఉపవాసం ప్రార్థన చేయండి, మీరు అందరూ ప్రార్థన చేస్తే నేను రాజు దగ్గరికి వెళ్తాను. పోతే పోయింది ప్రజల క్షేమం కొరకు నేను నిలబడతాను అని ధైర్యంగా నిలబడి దైవజనుడు చెప్పిన వాక్యానికి భయపడి, దైవజనుడు చెప్పిన హెచ్చరిక భయపడి ధైర్యంగా రాజు ఎదుటిపై నిలబడింది. ఆమె చూద్దామా. చేతులు గడిగా స్తోత్రాలు చూద్దామా. కాబట్టి నువ్వు కూడా ధైర్యంగా దేవుని పని కొరకు దేవుని మహిమ కొరకు కొన్నిసార్లు నిలబడాల్సిన నిలబడాలి. నిలబడితే గొప్ప అద్భుతాలు దేవుడు మీ పక్షాన దేవుడు మా పక్షాన చేయుగాక. చేతులు గడిగా స్తోత్రాలు చూద్దామా. సేవకుడు సంఘము అందరు నిలబడి ఉపవాసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. రాజు దగ్గర నిలబడింది, మొత్తం చెప్పింది స్టోరీ అంతా. ఏం చెప్పలా పోయి అయ్యా భోజనానికి రమ్మంది, సింపుల్ గా నైస్ గా పోయి ఎగబడి ఏంటి మా వాళ్ళని నమ్ముతున్నామంట, నన్ను చేసుకున్నందుకో
అని ఓవర్ యాక్షన్ డైలాగ్ మాట్లాడాలి. ప్రేమతో పోయి అయ్యగారు ఒక్కసారి భోజనానికి రండి మన ఇంటికి అన్నది. వస్తూ హామాను కూడా తీసుకొని రాయ్యా అన్నది. ఎడిగా చదువురాలు కదమ్మా. ఎవరిని? ఎవడైతే కుట్ర పన్నాడో, ఎవడైతే ఇలా సంపాదన మ్యాప్ చేస్తున్నాడో ఆయన కూడా భోజనాన్ని ఇస్తామండి. ఇద్దరిని భోజనం పెడుతూ రాణిగారు నీకేం కావాలమ్మా, అర్ధరాజ్యం కావాలా, అది కావాలా, ఇది కావాలంటే ఏమొద్దయ్యా, ఇప్పుడు మన జాతిలో, నా జాతిలో ఉంటారు, నా పుట్టింటి జరుగుతున్నారు, నా వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ బానిసలుగా ఉన్నామన్నా బానిసలుగా ఉండి నీకు పరిచయం చేస్తారు. కానీ అసలు సంపేస్తానంటే నాకు అనగాడదని చెప్పేది అంటే చెప్పు. నా పుట్టింటి వాళ్ళందరినీ బానిసగా బతికి నీకు పరిచయం చేయమని చేస్తారు. నేనేం ఫీల్ అవ్వదు. సర్లే కొన్నాళ్ళు తగ్గించుకుని రాజు దగ్గర పరిచయం చేస్తే ఏమైంది అనుకుంటాను. ఆమె చూద్దామా. కానీ ఏకంగా సంపేమని ఆర్డర్ వేయడం నా మనసుకి నచ్చలేదు. నాకు అన్నం కూడా దానికి గుర్తుకేయట్లేదు. నా బాధ నీకు చెబుదామని పిలిచాను. ఎవడాడు అసలు మన జాతి నీ జాతర చంపడానికి మ్యాప్ తీసుకున్నాడు? వాడెవడో కాదు, ఈడే పక్కన కూర్చోబెట్టి పోబెడతా. ఎడిగా సదరాజు చెప్పుమా. పక్కన కూర్చోబెట్టి పోబెడతా. రాజు పక్కనే ఉన్నాడు. భోజనాన్ని పిలిచినందులోనే ఆడెవడో చెప్పు అంటే ఎవడో చూపిడాను. పక్కనే కూర్చోబెట్టి భోజనం పెడుతుంది. ఎవరమ్మా నీ జాతరని, నీ దళపతి, నీ పుట్టినతో చంపడానికి ఆర్డర్ వేసిన సోదరుడు ఎవడో చెప్పాలి కదా. ఎవడో కాదు, ఈడకి గుండెల్లో రైతు పరిగెత్తుంది. ఎవరికి? ఎడిగా స్తోత్రాలు చదవమా. చంద్రుడు ఎడిగా స్తోత్రాలు చదవమా. గుండెల్లో రైలు పెట్టి బాడీ షేప్ వచ్చేసి తినేదినాన్ని చీకలి వేసేసి రాజుగారు కోపంతో లేచి అన్నం నుంచి లేచి షింక్ కాడికి వెళ్ళి చీకటి కూడా పోయాడు. నీకు నిద్రాటం ఆయన షింక్ కాడికి పోతాడు. ఎడిగా స్తోత్రాలు చదవమా. ఆయన కోపంతో షింక్ కాడి చేయగలుగుతున్నాడు. ఈ లోపల మనోడు ఏం చేసే వణుకు పుట్టి రాణి గారికి పోయి అక్కడ సోఫా మీద కూర్చుంది. సోఫా మీద కూర్చుంటే మనోడిపై సోఫా పక్కన కూర్చుని అమ్మగారు చేతులు కొట్టుకున్నాడు. అర్థమైంది సీను. ఇక్కడ చెప్పింది ఆడెవడో కాదు, ఈడే. ఈయన పోయి షింకడు చేయగలుగుతున్నాడు కోపంతో. ఏం చేద్దామని ఈ లోపల ఈడేం చేసేది భయం పుట్టి రాణి కాడికి పోయి సోఫా మీద కూర్చుంటామా, ఆమె పక్కన కూర్చొని స్వతంత్రంగా అధికారి కదా, ఎప్పుడైనా అలవాటైన వ్యక్తే కదా, కూర్చొని ఆమె చేతులు పట్టుకుని ఒక్కసారి ఎట్టా పట్టుకోమని బతికున్నాడు. ఆ సీన్ మళ్ళీ మనోడు చూసే లోపల ఎట్లుందంటే ఆ సీను చేయి పట్టుకున్నాడు కనపడు. రాజుగారికి నా కళ్ళ ముందే నా భార్య పక్కన కూర్చొని చేయి పట్టుకుంటారా? ఎవరు అక్కడ? గడిగా సోదరాలు చూడమా. అప్పుడు వచ్చాడు. అప్పుడు ఎస్తేరు ఏడుతుంది. అది ఒకటి చదివి వెళ్ళిపోతాం. ఆవిడ పేరు చెప్పడానికి నేను చెప్పాల్సి వచ్చింది. ఎస్తేరు ఏడుతుంది. చదవండి. అదే అనుకుంటా. హర్దోనొకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకై మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయడానికి హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య ఒకటి హామాను ఇంట్లో ఉంది రెడీగా. ఆమె చూద్దామా. చేతులు రెడీగా స్తోత్రాలు చూద్దామా. హల్లెలూయా. హామాను ఇంట్లో ఆల్రెడీ ఉరికొయ్య రెడీగా ఉందని చెప్పాడు. ఎవరు ఉరి తీయడానికంటే నీ ప్రాణాలు కాపాడిన, నువ్వు ఒకప్పుడు చచ్చిపోవాలని ప్లాన్ గీసారు చూడు, వాళ్ళిద్దరు ప్లాన్ నుంచి తప్పించిన మొర్దెకై చంపడానికి హామాను గాడు ప్లాన్ చేసి 50 మూరలు ఎత్తుగలిగిన ఉరిపోయి ఒకటి రెడీ చేసి ఉంచాడని అదే కోపం మీద ఉన్నప్పుడు ఈ వ్యక్తి పోయి హర్దోనా, అదేనా పేరు, చక్కగా సాకారిగా చెప్పాడు. ఆమె చూద్దామా. మంచి కోపం మీద ఉన్నప్పుడు పోయి హామాను గారు మొర్దెకై మంచి వ్యక్తిని ఉరి తీయడానికి ఒకటి రెడీ చేశాడు. అంటే ఆ ఉరిపోయే మీద వీడినే ఉరి తీయగలడు. ఆమె చూద్దామా. ఎవరు ఈ ఉరికొయ్య తీయడానికి ప్లాన్ చేసింది? అసలు ఉరికొయ్య రెడీ చేయమని ప్లాన్ చేసింది ఎవరు తెలుసా? హామాను గారు బాబు. ఆ ఉరికొయ్య రెడీ చేసింది ఎవరు తెలుసా? వాళ్ళ భార్య గారు. హామాను గారు తయారు చేయాలి. హామాను గారు ఒకరోజు బాధపడుతుంటే ఇంట్లో కూర్చొని, ఓరే బాబు నాకు ఎంత ఉద్యోగం, ఎంత మేనేజర్ని, ఎంత పెద్ద పెద్ద పదవి ఉన్నా సరే అందరూ నా మాట ఉన్నారు, కానీ ఆ మొత్తగా ఉద్యోగం నాకు మాత్రం వంగిదానం పెట్టలేదు. వాడు ఒక్కడ పెట్టలేదు. ఎంత ఉద్యోగం చేసి వాడు కాదు నేను పెద్ద
తెక్కలోనే అయిపోతాను. వాడు ఒక్క నాకు నమ్మట్లేదు, వాడు ఒక్క నాకు దండం పెట్టలేదు, అందరు పెడుతున్నారు. ఆఖరి గేటు వాచ్మన్ ఒక్కడే నాకు లోపట్లేదు. నేను ఎంత పదవిలో అందరు గౌరవిస్తున్నాను కానీ ఆ గేటు వాచ్మన్ మాత్రం నాకు దండం పెట్టలేదు. నాకు అది పెద్ద సెంత అయిపోయిందని భార్యతో చెబితే, భార్య పిల్లలు ఆయన కొడుకు 10 మంది ఉండరు. గడిగా సోదరాజమ్మా, వీళ్ళందరూ కలిసి మంచి మ్యాప్ ఇచ్చారు. ఏమని మ్యాప్ ఇచ్చారంటే, ఉరిపోయి ఒక రెడీ చేసి పెడతాం. భార్య పిల్లలు ఇవ్వాల్సిన సలహాలు అయ్యానా? ఒక భార్యగా నీకు తెలిసిన సలహా ఏంటి? శత్రువు చలరేగి ఇట్లా చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు అంటే పోనీలేండి, వాడు అక్కడ దేవుంది, ఎంత పెద్ద అధికారం ఇచ్చాడు దేవుడు, నిన్ను దీవించేవాడు, అక్కడ కుక్కలా వాటితో నీకు అసలు వదిలే అని అనాల్సింది పోయి ఒకవేళ అంటే. అలా అనకుండా వాడి కోసం పెద్ద ఉరిపోయి తయారు చేస్తావు, నీకు ఎందుకు ఇబ్బంది కాదు, నువ్వు ధైర్యంగా రేపు రాజు గారు రాణి గారు భోజనానికి పిలిచింది కదా, భోజనం చేశాడు. రాజు గారికి ఏం చెబుతాడంటే, హామాను గారు ఏం చెప్పమని చెప్పింది భార్య, ఆ పేరు జెరూషా చెప్పింది. భోజనం తినేటప్పుడు రాణిగారు భోజనం తినేటప్పుడు ఒక మాట, అయ్యా నువ్వు ఎంత ప్రేమించి ఎంత చేసి నాకు కొంచెం అవమానం ఉందంటే ఏందో చెప్పంటే, నన్ను ఒకడు నమస్కారం కూడా పెట్టకుండా, నన్ను లెక్క చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, మనసు బాధ పెడుతున్నాయా అని చెప్పు. ఆ చెప్పగా ఎవడు ఉరేమంటేనే ఎమ్మడే చేస్తారు అక్కడ ఉరేద్దాం. భార్యను కొంతమంది చెప్పాల్సిన బాధ్యత కలిగిన మాటలు కాకుండా బడాయి మాటలు చెప్తారు. దేవుని భక్తుల మీద, దేవుని పిల్లల మీద, దేవుని సేవకుల మీద, దేవుని సంఘం మీద కొంతమంది భార్యలు చెప్పే మాటలు విని ఈ బడాయిలు అందరూ పాడైపోతున్నారు. ఆమె చదమ్మా, భార్య మాట ఎక్కడ వినాలో అక్కడ విను. ఏది నష్టం కలిగించి, ఏది వాక్యానుసారంగా వ్యతిరేకంగా చెబుతుందో అది భార్య అయినా, బడాయి అయినా, తల్లి అయినా, పిల్ల అయినా ఎవరి మాట దేవుడి కన్నా ఎక్కువగా తీసి పక్కన పెట్టు. ఆమె చదమ్మా, మొదటి స్థానము దేవుడికే ఇవ్వు. నీ భార్య అయినా, నీ భర్త అయినా, నువ్వు ప్రేమ చూపించే తల్లి అయినా, చెల్లి అయినా సరే, దేవుని మాటకి విరోధంగా వస్తే పక్కన పెట్టు. పక్కన పెట్టమంటే తలకాయలు తీయమని కాదు, వాళ్ళ మాట పక్కన పెట్టు. నువ్వు చేయాల్సిన నువ్వు చేసుకుంటే చెప్పకూడదు. బేసకి కానీ జెరూషా మాట విన్నాడా లేదా హామాను? అబ్బా ఏం సలహా! భార్య అంటే నువ్వు బంగారమేనా? బంగారం. జెరూషా అంటే బంగారం అని అర్థం. జెరూషా అనే పేరుకి అర్థమైందంటే బంగారం. నా బంగారం తయారు చేస్తాను, నువ్వే అసలు వెళ్ళామంటే నా శత్రువుని ఉరిదీయడానికి అబ్బా ఉరిపోయి తయారు చేసావు. కొడుకులంటే మీరు రాని ఉరిపోయి రెడీ చేస్తే సభాస అన్నాడు. అక్కడ రాణిగారు అన్నం పెడితే ఎవడో దొంగంటే వీడియో చెప్పింది. ఇప్పుడు ఆ మూమెంట్ లో మన అయ్యగారు హెల్ప్ఫోన్ అనే నపంసుడు నమ్మకమైన వాడు, ఇతడు చాలా మంచివాడు, ఇతడు మొర్దెకై పిల్లలకి సేవకులకి సపోర్ట్ ఉండే అధికారి. చెప్పకుండా వేసాకి అదే ఇదిగో అక్కడ అలాంటి అధికారి ఒక వ్యక్తుడు హామాను ఒక ఉరిపోయి రెడీ చేశాడు. మొర్దెకై నీతిమంతుని చంపడానికి అని చెప్పగానే ఆ ఉరిపోయికి వాణ్య ఉరి తీయమని రాజు ఆదేశించాడు. ఎవడ తీసుకున్న కొంతలో వాడే పడుతున్నారు, పడబోతున్నారు. ఆమె చూద్దామా, చంద్రుడిగా సోదరాలు చూద్దామా. కాబట్టి నీ మీద ఉరిపోయాలు ఆ పొయ్యలు ఈ పొయ్యలు ప్లాన్ చేస్తున్నారా? డోంట్ వరీ, భయపడవు, కంగారు పడవు. నీ మీద ఎన్ని పన్నాగాలు గీసినా, ఎంతమంది కుయుక్తులు ప్లాన్ గీసినా, ఎంతమంది ఎన్ని చేసినా సరే, నీ కుటుంబాల మీద, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ వారు ఎవరైనా ప్లాన్ చేసి భయంకరంగా ఇసుకేస్తున్నారా? వాళ్ళు తీసుకున్న కొంతలో వాళ్ళే పడబోతున్నారు వచ్చే నెలకి. ఆమె చూద్దామా, చంద్రుడిగా సోదరాలు చూద్దామా. మొర్దెకై అసలు ఏమన్నా మాట్లాడా? మొర్దెకై ఉరిపోయి తీసాడా? మొర్దెకై ఉరేయమని చెప్పాడా? ఎవరు చెప్పాడు? దేవుడే చెప్పి అధికారి చెప్పంగా వెంటనే ఉరేయమన్నాడు. ఉరేసేసాడు. తీసుకెళ్ళి వాళ్ళ ఆడవాళ్ళ ముందే హామానికి ఉరి. తర్వాత ఎస్తేరు ఇంకా నీకు ఏమైనా కోరికలు ఉంటాయా అని అడిగాడు. అడిగితే ఒక్కసారి ఉంగరం ముద్దేసేసి, నీ ముద్ర దేశంలో యూదులు సంపము, యూదులు దొరికిపోవద్దని ఒక ముద్ర ఇస్తారా వేసేసాడు. ఊరు మొత్తం 127 రాష్ట్రాలకు వెళ్ళిపోయింది ప్రసాదం. ఎవడు యూదులు జోలికి వచ్చినా తాట తెస్తారే అని భాషలో మాట్లాడాడు రాజుగారు. ఆమె చూద్దామా.